సౌదీలో ఉన్న శ్రీకాకుళంలో ఉన్న సంక్రాంతి వచ్చిందంటే పిండి వంటలు ఉండాల్సిందే. నేనైతే ఈ సంక్రాంతికి ఈ గులాబ్ పువ్వులు చేశాను. గులాబ్ పువ్వులు చూడడానికే కాదండి, తినడానికి కూడా బ్రహ్మాండంగా కుదిరాయి. ఈ గులాబ్ పువ్వుల్ని నేను ఎలా చేశానంటే, ఒక గిన్నెలో ఒక గ్లాసు బియ్య పిండి, అలాగే ఒక గ్లాసు మైదా పిండి, వాటితో పాటు అదే గ్లాస్ తో ఒక గ్లాసు పంచదార కూడా వేసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఒక గ్లాస్ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు ముప్పావు గ్లాస్ వేసుకోండి. వీటితో పాటు ఇందులోనే చిటికెడు ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసాను. ఇక్కడ నేను నీళ్ల బదులు కొబ్బరి పాలు వాడుతున్నాను. దీని వల్ల గులాబ్ పూల రుచి ఇంకొంచెం పెరుగుతుందన్నమాట. ఇప్పుడు నీళ్ళని అడ్జస్ట్ చేసుకుంటూ దీని అంతటిని దోశ బ్యాటర్ లాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో హాఫ్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. చూసుకోవాలన్నమాట, కరెక్ట్ గా గులాబ్ పూల గుత్త అయితే మూలగాలి. నాకు ఇక్కడ సౌదీలో గులాబ్ పూల గుత్త ఎలా దొరికింది అనుకుంటున్నారా? నా తమిళ ఫ్రెండ్ అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుందనమాట. తను అడిగి నేను తెచ్చుకున్నాను. మరుగుతున్న ఆయిల్ లోనే ఈ గులాబ్ పూల గుత్త అయితే ఉండాలి. ఆయిల్ అది మరిగాక గులాబ్ పూల గుత్త కూడా వేడయిన తర్వాత దీన్ని ఆయిల్ లో నుంచి తీసి మనం కలుపుకున్న బ్యాటర్ లో అయితే ముంచాలన్నమాట. అది కూడా ఫుల్ గా ముంచేయకూడదు, చూసుకొని జాగ్రత్తగా ముంచుకోవాలి. వెంటనే తీసేయకుండా గుత్తునైతే ఒక 5 to 10 seconds అలా ఉంచితే నీట్ గా బ్యాటర్ మొత్తం ఆ గుత్తుకు పడుతుంది. ఆ తర్వాత దాన్ని తీసి మనం ఆయిల్లో పెట్టేయడమే. మనకి ఇంటి దగ్గర అయితే ఇనప గులాబ్ పూల గుత్తులు ఉంటాయి. ఇప్పుడైతే కొత్తగా వచ్చినట్టున్నాయి. ఇంకో విషయం అండి, నేను గులాబ్ పూలు చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడైనా అమ్మ చేస్తే అమ్మకు సాయం చేయడమే. ఇంకో ఇంపార్టెంట్ విషయం అండి, గులాబ్ పూలు చేసేంతసేపు ఆయిల్ మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి. ఒక్కసారి గులాబ్ పూల గుత్తు కాసి జాగ్రత్తగా చూడండి. ఆహా, ఇది కదా కావాల్సింది. అసలు ఏం చేయకుండా గుత్తు నుంచి ఆ గులాబ్ పువ్వు అలా ఊడొస్తుంటే ఎంత సాటిస్ఫైయింగ్ గా ఉంది కదండి. ఎప్పుడైతే ఈ గులాబ్ పువ్వు చుట్టూ ఉన్న బబుల్స్ తగ్గిపోతాయో ఇంకా అప్పుడు గులాబ్ పువ్వు వేగిపోయినట్టేనండి. నాకైతే కొంచెం రోజ్ గోల్డ్ కలర్ లో ఉంటే ఇష్టం, అందుకనేసి ఇలా వేపుకున్నాను. మీకు కావాలంటే వైట్ కలర్ లో ఉన్నప్పుడు కూడా తీసేసుకోవచ్చు. ఇదండి నా సంక్రాంతి గులాబ్ పూల కథ. ఒకటి తింటుంటే ఇంకొకటి తినాలనిపిస్తుంది, అంత బాగా వచ్చాయన్నమాట. మరి ఇంకెందుకు లేటు, మీ పక్కింటోళ్ళను ఎదురింటోళ్ళను గులాబ్ పూల గుత్తడికి గులాబ్ పూలు చేసేసేయండి. ఇప్పుడైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ సంక్రాంతి.